ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచినటువంటి రాత్రికాలం అంతా మనకి సుఖమైన నిద్రను దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయం అందు ఈ విధంగా ఆయన పాదసన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్ర పదాల ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవానికి స్తోత్రములు. ఆత్మల తండ్రి నీకు స్తోత్రములు. ఆత్మస్వరూపమైన తండ్రి నీకు స్తోత్రములు. ఆశీర్వదించిన తండ్రి నీకు స్తోత్రములు. ఇశ్రాయేల్ దేవానికి స్తోత్రములు. ఉన్నవాడును అనువాడు తండ్రి నీకు స్తోత్రములు. కనికర సంపన్నుడా నీకు స్తోత్రములు. కృప నుండి అధికపరచువాడు నీకు స్తోత్రములు. కృపా నిత్యోగ తండ్రి నీకు స్తోత్రములు. కృపా వాత్సల్యం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. కృంగిన వారిని లేవనెత్తువాడానికి స్తోత్రములు. క్షమించే తండ్రి నీకు స్తోత్రములు. చిత్తశుద్ధితో నేను కొలిచిన వాడిని, నిన్ను సేవించు వాడిని నిత్యం బలపరచుకోవడానికి స్తోత్రములు. చూస్తున్న దేవానికి స్తోత్రములు. జీవజలంలో ఊటానికి స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రములు. జ్యోతిర్మయడానికి స్తోత్రములు. తరగని నీ కృపల కొరకే నీకు స్తోత్రములు. తరతరములకు తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి లేని వారికి తండ్రి అయిన వాడానికి స్తోత్రములు. దహించు అగ్ని నీకు స్తోత్రములు. దీనులను లేవనెత్తడానికి స్తోత్రములు. దుఃఖితులను ఓదార్చుకోవడానికి స్తోత్రములు. ధననిధి ఒక దేవానికి స్తోత్రములు. నమ్మదగిన దేవానికి స్తోత్రములు. నమ్మిన వారిని విడువని బలశీలమైన దేవానికి స్తోత్రములు. నలిగిన మనసుకు ఆశ్రయడానికి స్తోత్రములు. నా అంతరాత్మ నెరిగిన వాడానికి స్తోత్రములు. న్యాయాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రములు. నిత్యం నివసించుకోవడానికి స్తోత్రములు. నిత్యుడు తండ్రి నీకు స్తోత్రములు. నిబంధనలు స్థిరపరచుకోవడానికి స్తోత్రములు. నీతి స్వరూపుడు తండ్రి నీకు స్తోత్రం. నీతి సూర్యుడానికి స్తోత్రములు. పగటి మేఘస్తంభానికి స్తోత్రములు. పడిన వారిని లేవనెత్తుకోవడానికి స్తోత్రములు. పరమ కుమ్మరి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రములు. పవిత్ర ప్రేమకు ఆధారబుద్ధుడానికి స్తోత్రములు. ప్రార్థన విని వాడడానికి స్తోత్రములు. ప్రియ కుమార్ని పంపిన వాడానికి స్తోత్రములు. పూజనీయుడు తండ్రికి స్తోత్రములు. పూజార్పులకు దేవానికి స్తోత్రములు. ప్రేమ సమాధానం కలిగి తండ్రికి స్తోత్రములు. ప్రేమ స్వరూపుడు తండ్రికి స్తోత్రములు. బలహీనను బలపరచుకోవడానికి స్తోత్రములు. బాధితులను ఓదార్చుకోవడానికి స్తోత్రములు. మహిమస్వరూపి తండ్రికి స్తోత్రములు. మా కాపరీనికి స్తోత్రములు. మా కీర్తనకు ఆస్పదడానికి స్తోత్రములు. మా కేడమానికి స్తోత్రములు. మా దాగు స్థలమానికి స్తోత్రములు. మా నివాస స్థలమానికి స్తోత్రములు. మా బలమైన ఆశ్రమానికి స్తోత్రములు. మా మహిమ కిరీటమానికి స్తోత్రములు. మా రక్షణ దుర్గమానికి స్తోత్రములు. మా వెలుగైన దేవానికి స్తోత్రములు. మా సహాయకుడానికి స్తోత్రములు. యుద్ధంలో విజయమునిచ్చుకోవడానికి స్తోత్రములు. యుద్ధశీలుడు అయిన దేవానికి స్తోత్రములు. యెహోవా ఎల్షదాయినికి స్తోత్రములు. యెహోవా ఎలోహిమునికి స్తోత్రములు. యెహోవా నిస్సీనికి స్తోత్రములు. యెహోవా మకదేశినికి స్తోత్రములు. యెహోవా మక్యానికి స్తోత్రములు. యెహోవా ఈరేనికి స్తోత్రములు. యెహోవా రాఫానికి స్తోత్రములు. యెహోవా రోహినికి స్తోత్రములు. యెహోవా సిద్కేనునికి స్తోత్రములు. యెహోవా షమ్మానికి స్తోత్రములు. యెహోవా షాలోమ్నికి స్తోత్రములు. యేసుక్రీస్తును మృతుల్లో లేపిన వాడానికి స్తోత్రములు. రాత్రుల అగ్ని స్తంభానికి స్తోత్రములు. రాజులకు రాజువైన ప్రభువానికి స్తోత్రములు. రాజువైన మా దేవానికి స్తోత్రములు. విడుదలనిచ్చి వాడానికి స్తోత్రములు. విధవరాండకు న్యాయకర్తానికి స్తోత్రములు. విరిగిన హృదయాలకు ఆసనడానికి స్తోత్రములు. శత్రువుపై విజయం ఇచ్చేవాడానికి స్తోత్రములు. శత్రు సంహారం చేసిన వాడానికి స్తోత్రములు. శ్రమనందిన వారిని విడిపించేవాడానికి స్తోత్రములు. శాంతమూర్తివైన తండ్రికి స్తోత్రములు. సజీవుల దేవుడానికి స్తోత్రములు. సత్యవంతుడైన తండ్రికి స్తోత్రములు. సమస్త ఆశీర్వాదములకు ఆధారభూతుడానికి స్తోత్రములు. సమస్త దేవతల కన్నా పైన వాడానికి స్తోత్రములు. సమస్త నీతికి ఆధారభూతుడానికి స్తోత్రములు. సమస్త పరిశుద్ధతకు ఆధారభూతుడానికి స్తోత్రములు. సమస్త ప్రజలకు రాజువైన తండ్రికి స్తోత్రములు. సమస్త మహిమపాత్రానికి స్తోత్రములు. సమస్తం సమకూరుస్తున్న తండ్రికి స్తోత్రములు. సర్వజీవుల పోషకుడానికి స్తోత్రములు. సర్వజ్ఞానికి స్తోత్రములు. సర్వాధికారికి స్తోత్రములు. సర్వాంతర్యామినికి స్తోత్రములు. సర్వోన్నతుడు దేవానికి స్తోత్రములు. సృష్టికర్తానికి స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవానికి స్తోత్రములు. హృదయమును పరిశోధించడానికి స్తోత్రములు. అగ్ని జ్వాలల వంటి నేత్రము గలవాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అనాది యందు జ్ఞానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అపోస్తులైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అభిషిక్తుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అరుణోదయ నక్షత్రమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. అల్ఫాయు ఒమేగైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆదియు అంతులైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆది యందున్న వాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు. ఆమె అనవాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు.
ఆలోచనకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రములు, ఇశ్రాయేలు విమోచకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, కనికర సంపన్నుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, కల్వరి ప్రేమధారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, క్షమించుటకు స్థిరమైన మనస్సు గల యేసు ప్రభువానికి స్తోత్రములు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, కోత యజమానివైన యేసు ప్రభువానికి స్తోత్రములు, చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు, జీవం కలిగిన దేవుని కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, జీవవాక్కువైన యేసు ప్రభువానికి స్తోత్రములు, జీవాహారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, తండ్రి చిత్తం జరిగించిన యేసు ప్రభువానికి స్తోత్రములు, దయారసం పోయబడిన యేసు ప్రభువానికి స్తోత్రములు, దయార్థ హృదయమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ద్వారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, దేవుని కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, దేవుని జ్ఞానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, దేవుని వాక్యమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ధవలవరుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నజరుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నా పేరు పెట్టి పిలిచిన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిజమైన ద్రాక్షవల్లివైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిజ వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిత్యజీవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిత్య సత్య దైవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిత్యుడు వాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిర్మల కాంతి తేజవాడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చే యేసు ప్రభువానికి స్తోత్రములు, నీతిమంతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, నీతి అయిన నీ దక్షిణాస్తంతో నన్ను పట్టుకుని నా యేసు ప్రభువానికి స్తోత్రములు, నీ ప్రజలందు ప్రీతి గల యేసు ప్రభువానికి స్తోత్రములు, పరమ వైద్యుడు యేసు ప్రభువానికి స్తోత్రములు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, పరిశుద్ధుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, పరిశుద్ధపరిచే యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రతి వ్యక్తికి శిరస్సును వాడమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రథమ సంతానమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రభు అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పాపికి విడుదలనిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పాపుల స్నేహితుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, ప్రాణమిచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పునరుద్ధరణ శక్తి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, పెండ్లి కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, బహుకీర్తనైన యేసు ప్రభువానికి స్తోత్రములు, భయపడకు అని పలికిన యేసు ప్రభువానికి స్తోత్రములు, భారమైన శిరును భరించిన యేసు ప్రభువానికి స్తోత్రములు, భూరాజుని యేసు ప్రభువానికి స్తోత్రములు, మనుష్య కుమారుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మహావేదనను వహించిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మహిమోన్నతమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా కొరకు నిజ శక్తి ఇచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా పక్షముని వ్యాజ్యమాడే యేసు ప్రభువానికి స్తోత్రములు, మా పాప రుణములు బాపిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా రక్షణకర్తవు యేసు ప్రభువానికి స్తోత్రములు, మార్గము సత్యము జీవమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మా విమోచకుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మూలరాయి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మృతులకు సజీవులకు న్యాయకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మృత్యుకోరలు ఇచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, మెస్సైవైన యేసు ప్రభువానికి స్తోత్రములు, మంచి కాపరి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, రత్నముడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, రబ్బునివైన యేసు ప్రభువానికి స్తోత్రములు, రక్షణ శృంగమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, రాజు అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, రెండవ ఆదామైన యేసు ప్రభువానికి స్తోత్రములు, లోక పాపము మోసుకుని పో దేవుని గొర్రెపిల్లవైన యేసు ప్రభువానికి స్తోత్రములు, లోకమునకు వెలుగైన యేసు ప్రభువానికి స్తోత్రములు, లోకరక్షకుడు యేసు ప్రభువానికి స్తోత్రములు, విజ్ఞాపన కర్తవైన యేసు ప్రభువానికి స్తోత్రములు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించబడిన యేసు ప్రభువానికి స్తోత్రములు, శక్తివంతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, శత్రువులపై విజయం ఇచ్చిన యేసు ప్రభువానికి స్తోత్రములు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగే యేసు ప్రభువానికి స్తోత్రములు, శాపము తొలగించే యేసు ప్రభువానికి స్తోత్రములు, సజీవపు రాయి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, సత్యసాక్షి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, సమాధానకర్తమైన యేసు ప్రభువానికి స్తోత్రములు, సమాధానమునకు అధిపతివైన యేసు ప్రభువానికి స్తోత్రములు, సర్వలోకంలోకెల్లా సర్వాంగ సుందరుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, సర్వోన్నతుడైన యేసు ప్రభువానికి స్తోత్రములు, సొమ్ముసిని వారు బలమిచ్చే యేసు ప్రభువానికి స్తోత్రములు, సంఘమునకు శిరస్సు అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, అగ్ని నాలుగు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అధిక బుద్ధిని అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అధికారి వారి ధైర్యం ఇచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అద్భుతములు జరిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అన్య భాషను అనుగ్రహించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, అభిషేకించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆజ్ఞాపించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆత్మతో సత్యంతో ఆరాధింపబడే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆదరించు ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆనంద గీతములు పాడించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆనంద సంతోషం ఇచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆలోచన బలములకు ఆధారము పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆశ్చర్య క్రియలు జరిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, ఉదకం వలె ఊరనించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, కరుణందించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, కార్యసిద్ధి కలిగి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, క్రీస్తుకు ఆత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, క్రీస్తును మహిమపరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, కృపకు మూలము పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, జీవమిచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, జ్ఞాన వివేకములకు ఆధారము పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, తల్లి వలె ఆదరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, తండ్రి వలె పోషించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, దత్తపుత్రాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, దయగలిగిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, దేవుని జీవాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నవీన స్వభావమునిచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నిత్యానందంతో పరాశించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నిత్యుడకు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు, నీతిని గూర్చి తీర్పుని గూర్చి తెలియజేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు,
నూతన జన్మమిచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. పరిశోధించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. పాపములను ఒప్పించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రకటించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రవచనాత్మైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమతో నింపి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమను కుమ్మరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమను పుట్టించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేమను విస్తరింపచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. ప్రేరేపించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బయలుపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బలపరచు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బలశౌర్యులకు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బాకావు జేమించు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బాధల్లో ఓదార్చు పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బీడుబారి బతులను ఫలభరితం చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బంట్రోతు వలె అడ్డగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బండరాతి గుండెల పాల్గొట్టి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బండలోని నీళ్ళను రాపు చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. బంధకం తెంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మనోనేత్రములు వెలిగించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మమ్మ ఆవరించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మమ్మ శుద్ధ సుమనవలి చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మహిమ స్వరూపైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మాట్లాడే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మాతో ఉన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా నిజమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా నిత్య స్థితికి కారణ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి నాయకుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి నాయకుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి బోధకుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మా మంచి స్నేహితుడైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మాలో ఉన్న పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. మూడు చిరుపు చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. రూపాంతర స్థితిని తెచ్చే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. లోపరిచే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వాక్శక్తిని అనుగ్రహించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వాదించిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విజయోత్సవం ఇచ్చే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విజ్ఞాపన చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విజ్ఞాపన ప్రాధాన్యత పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విధేయచ్చువే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వివేచన ఇచ్చే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. విశ్వాసులకు జీవం ఇచ్చే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. వ్యక్తిత్వం కలిగిన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శత్రువుతో కూడా పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శత్రువుపై జయించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శరీరేచ్ఛల నుండి విడిపించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శ్రేష్టమైన ఫలం నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. శ్రేష్ఠ వరముల నుంచి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సత్య స్వరూపైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సమృద్ధి జీవించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సర్వజ్ఞానమైన పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సర్వాంతర్యామి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సహాయం చేయ పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సాతాను అడ్డుగోలు కూల్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సువార్త సేవకు పంప పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సేవలో ద్వారం తెచ్చి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. సృజించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. స్నేహితులు చిలించే పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. హృదిలో ప్రేమను కుమరించి పరిశుద్ధాత్మానికి స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ ఘననామాన్ని స్తుతించగలటకు మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క తరుణాన్ని బట్టి, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, గడిచినటువంటి రాత్రికాలం అంతా మీరు మాకు సుఖమైన దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ విధంగా మీ పాద సన్నిధిలో చేరి మీ యొక్క ఘననామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి మాకు దయచేసినటువంటి ఈ యొక్క సమయం బట్టి, ఈ యొక్క తరుణం బట్టి, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా నాయన, మీ విధంగా ప్రభువా మీ యొక్క నామాన్ని స్తుతించినప్పుడు ప్రభువా వాయుమండలంలో ఉన్నటువంటి ప్రభువా యొక్క దురాత్మల ప్రభువనైన ప్రభావం మాపై పనిచేయకుండా ప్రభువా వాటిని పారదోలటకు ప్రభువనైనా మేము శక్తిగల వారం అయితే ప్రభువా శక్తిగల వారం అవడానికి ప్రభువా మీరు దేవానైనా మీ యొక్క నామాన్ని అయ్యా మీ యొక్క రాజ్యాన్ని నీతిని మొదట వెతకమన్నారు ప్రభువా. కనుక నా ప్రభువా ఇదిగో ఈ యొక్క సమయం ముందు ప్రభువనైనా మొట్టమొదటిగా మీ యొక్క రాజ్యాన్ని నీతిని మేము ఎదుగుచూ ఉండగా ప్రభువా మీరు మాకు కావలసిన వాటింటిని ప్రభువా దయచేయబోచున్నందుకే మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం ముందున ప్రభువానైనా మీ ఘననామాన్ని స్తుతించి ఉంటుండగా ప్రభువా ఈ దినమున ప్రభువా మా పైన పనిచేయాలని చూసినటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధిత శక్తులు యావత్తును ప్రభువానైనా మీరు బంధించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు బంధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయానైనా. ఇదిగో తండ్రి, మీరు చెప్పినట్టు మరి తండ్రి మీలో ఒకరు 1000 మందిని తరుముదురు, ఇద్దరు 10,000 మందిని తరుముతారని చెప్పి ప్రభా మీరు చెప్పారు. కనుక నా ప్రభువా ఇదిగో తండ్రి నాతో పాటు ప్రభువనైనా ఈ యొక్క ప్రార్థనలో ప్రభువనైనా కొంతమంది బిడ్డలు ప్రభువనైనా ఏకీభవించి ఉంటుండగా ప్రభా మేమందరం కలిసి ప్రభా అనేక వేల దురాత్మలను ప్రభా పారదోలడానికి ప్రభా మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతా ప్రభానైనా మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరమును జయకరంగాను ప్రభు ఆయన మీరు
మార్చినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకొంచు. ముందున్న కార్యక్రమాల్లో కూడా మీ యొక్క సన్నిధిని మా తోడుగా ఉంచి నడిపించమని ఈ కొద్ది విన్నపములు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానటువంటి నీ ప్రియకుమారుడు మా ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నేను స్తుతించెదం దేవా, నేను ఘనపరచెదం ప్రభువా, నేను స్తుతించెదం దేవా, నేను ఘనపరచెదం ప్రభువా, నీ రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే, నీ రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే, ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే, ఏ రూపము నాకు లేకముందే నన్ను చూసినది నీవే, నేను స్తుతించెదం దేవా, నేను ఘనపరచెదం ప్రభువా, నేను స్తుతించెదం దేవా, నేను ఘనపరచెదం ప్రభువా. నీ అరచేతియందు నా రూపము ముద్రించినది నీవే, నీ అరచేతియందు నా రూపము ముద్రించినది నీవే, నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే, నా శత్రువు చేతిలో చిక్కకుండా కాపాడినది నీవే, నేను స్తుతించెదం దేవా, నేను ఘనపరచెదం ప్రభువా, నేను స్తుతించెదం దేవా, నేను
ప్రభువా నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నీ సన్నిధానములో నిలిచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదం దేవా నిన్ను ఘనపరచెదం ప్రభువా నిన్ను స్తుతించెదం దేవా నిన్ను ఘనపరచెదం ప్రభువా మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం.
వేదకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడునని నీకే స్తోత్రములు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీయు మీకు అనుగ్రహించబడునని నీకే స్తోత్రములు. ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుచున్న తండ్రి నీకే స్తోత్రములు. నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుచున్న తండ్రి నీకే స్తోత్రములు. Praise you, praise you, Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు స్తోత్ర పదాల ద్వారాను అలాగే పాటల ద్వారాను ఆయన నామాన్ని స్తుతించాము, ఘనపరిచాము. ఇప్పుడు వాక్యాన్ని పఠించి ఆ వాక్యాన్ని ధ్యానించుదాం. తర్వాత చివరి ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ముప్పై 31వ కీర్తన నుంచి 35వ కీర్తన వరకు మనం చదువుతాం. దయచేసి కీర్తనలు 31వ అధ్యాయం నుంచి చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. యెహోవా, నీ శరం జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలంగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గం నీవే. నన్ను చిక్కించుకున్నట్టుకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము.
నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను యెహోవా సత్యదేవ. నన్ను విమోచించువాడు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యుడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీ శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదము నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలం తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణంగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదురు నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరుగుపడితిని. ఓటి కుండ వంటి వాడినైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మికించి ఉన్నాను. నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశంలోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందయము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని అట్టకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందిన వాడనై నీవు కనబడకుండా నేను నాశనమైతననుకుంటుని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా నుండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవికాలం నా ఎండినటాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఓడుకునుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మకించు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయుడి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది.
యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికించి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండుగాక. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని మీకు సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామం గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడెవడైనా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుగును, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయి వాటిని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటేని విరిగిపోదు. చెడుతనం భక్తిని సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు. చివరిగా కీర్తన 35వ అధ్యాయం. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయంకి లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి జారుడుగా నుండుగాక. నిన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తంగా గుంటలో తమ వలనొడిరి, నా ప్రాణం తీయవలన నిర్నిమిత్తంగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుపడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు?
మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలను నీవు చెప్పుకొనను. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. మేలులకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడినైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్టు కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్లు సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని. నేను కూలినట్టు చూచి వారు సంతోషించి గుంపు కూడిది. నీచులను నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నిందించిరి. విందు కాలం నందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీ వెన్నాలు చూచు ఊరుకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహా సమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుకొనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనంగా ఉండకుము. నా ప్రభువా, నాకు దూరంగా ఉండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేల్కొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాటకు లెమ్ము. యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనస్సులో వారు అనుకునిపోదురుగాక. వారిని మింగివేసిమని వారు చెప్పుకొనకు ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నొందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమము చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపము చేయును. అలాగే సామెతలు 7వ అధ్యాయం చదువుకుందాం. ఈరోజు 7వ తేదీ కాబట్టి సామెతలు 7వ అధ్యాయం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనస్సు నుంచుకొనుము. నా ఆజ్ఞలను నీ ఎదుట దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీ మనస్సు నుంచుకుని ఎడల, నీ కనుకోపలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకునను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నేను కాపాడను. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లి కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడేను. సంధ్యవేళ పొద్దు గురింకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటం గల స్త్రీ ఒకట వాడిని ఎదుర్కొనవచ్చును. అది బొమ్మలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది. దాని పాదము దాని నిలువు. ఒకప్పుడు ఇంటి ఎదురును, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనను. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుంది. నేడు నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకుని వలనటాగా, నిన్ను ఎదుర్కొని వాళ్ళని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద అత్తకంబళ్ళను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్ర పని గల నారద పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము అగరకారం చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందం రమ్ము. పరస్పర మోహం చేత చాలా సంతుష్టి నొందం రమ్ము. పురుషుడు ఇంటి లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాభ మాటల చేత వాడిని లోపరుచుకొనేను.
తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకుని పోయాను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులు చేసిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లును, తనకు ప్రాణ హానికరమైందని ఎరువుగా ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. నా కుమారులారా, చెవియొగ్గుడి, నా నోటి మాటలు నాలకింపుడి. జారస్త్రీ మార్గము తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినమున మనము చదువుకున్నటువంటి వాక్య భాగం నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానిద్దాము. ముప్పై 33వ కీర్తనలో 16వ వచనం నుంచి మనం ధ్యానిద్దాము. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. చూడండి, ఈ యొక్క వచనాల్లో మనం గమనించినట్లయితే రాజు అంటే అతనికి ధనబలం, అలాగే జనబలం, తర్వాత అన్ని విధాలైనటువంటి బలములు అతను కలిగి ఉంటాడు. కానీ తన యొక్క బలం చేత, తన యొక్క కలిగి ఉన్న ఏ బలము చేత అతను రక్షింపబడ్డు. ఎటువంటి వీరుడైనా కానీ తన యొక్క అధిక బలం చేత తప్పించుకోలేడంట. రక్షించడానికి గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీకు ఏమైనా ఉండొచ్చు, అప్పట్లో గుర్రం అంటే ఇప్పుడు మనకి వాహనం లాంటిది అనుకోండి. నీకు మంచి వాహనం ఉండొచ్చు, లేకపోతే నీకు అన్ని రకాల బలాలు ఉండొచ్చు, కానీ నీ ప్రాణాన్ని మరణం నుండి తప్పించాలంటే కేవలము అది దేవుని చేతిలో మాత్రమే ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరిని అయినా ఈ యొక్క మరణం నుండి, అపాయం నుంచి, ప్రమాదం నుంచి తప్పిస్తాడంటే ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన కృప కొరకు కనిపెట్టు వారిని ఆయన రక్షిస్తాడు, తప్పిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనకున్నటువంటి ధనము కానీ, మనకున్నటువంటి వస్తు వాహనాలు కానీ, మనకున్నటువంటి బలగం కానీ, లేకపోతే మనకున్నటువంటి బలం కానీ
ఎవరు మనల్ని ఈ యొక్క మరణం నుంచి, లేకపోతే ప్రమాదం నుంచి, అపాయం నుంచి తప్పించలేవు. కేవలము కేవలం మనము ఈ దినమున కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే సజీవుల లెక్కలో ఉన్నామని గ్రహించి ఈ దినమంతా ఆయన కృప కొరకు కనిపెడదాం, ఆయన కృపను అడుగుదాం. చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మేము దేని చేతను ప్రభువా రక్షింపబడము, కేవలం మీ కృప ద్వారా మాత్రమే రక్షింపబడతాము. అపాయముల నుంచి, ప్రమాదం తప్పించబడతామని మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దినమంతా నా ప్రభువా మీ యొక్క కృపతో మమ్మల్ని మీ యొక్క చిత్తాన్ని మా థ్యాంక్ యూ. నాతో పాటు ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. థ్యాంక్ యూ.